వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 ఎగ్జామ్ డే రోజు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లలో సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ కూడా ఒకటి. ఇది కంపల్సరీగా తీసుకొని వెళ్తేనే ఎగ్జామ్ హాల్కి అలో చేయడం జరుగుతుంది. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసిన టైంలో 4 పేజెస్ వస్తాయి. ఫస్ట్ పేజ్ మీ అడ్మిట్ కార్డ్, సెకండ్ పేజ్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీ ఎగ్జామ్ డేట్ కంటే 3 days బిఫోర్ మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసిన టైంలోనే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు దాంతోపాటే వస్తుంది సెకండ్ పేజీలో. ఇందులో మీరు ఫస్ట్ మీ నేమ్ ఫిల్ చేయాలి. యాజ్ టీజ్గా మీ అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఎలా అయితే ఉంటుందో నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ అంటే మీరు అడ్రస్ అప్లికేషన్ ఫామ్లో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్. కంప్లీట్గా ఎన్టీఏ ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని నేను చదివాను, ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను అన్ని వెరిఫై చేశానని చెప్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్, ఇది అందరికీ కాదు, ఓన్లీ ఎవరైతే స్టూడెంట్స్ నాన్ ఆధార్ అని అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు అందర్ స్టూడెంట్ కంటే ముందు 1 hour బిఫోర్ ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవ్వాలి. మీరు డిజిలాకర్తోని అప్లికేషన్ ఫిల్ చేసినా లేదు ఆధార్ కార్డ్తో ఫిల్ చేసిన స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు. ఈ రెండు యూజ్ చేయకుండా ఎవరైతే నాన్ ఆధార్ అని సెలెక్ట్ చేశారో అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో వాళ్ళు మాత్రం అందరికంటే ఇంకా 1 hour బిఫోర్ వెళ్ళాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిక్లరేషన్ ఫామ్లో 3 boxes ఉంటాయి. మీకు ఈ 3 boxes చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మీరు ఫోటో స్టిక్ చేయాలి. సేమ్ యాజ్ అప్లోడెడ్ అండ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో సేమ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపించినట్టుగా మీరు ఇంక్ ప్యాడ్ మీద మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ స్టిక్ చేసి ప్రెస్ చేసేసి దీన్ని ఇక్కడ స్టిక్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పడుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ బాక్స్, ఇది థర్డ్ వన్. థర్డ్ బాక్స్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే మీ సైన్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో సైన్ ఉంటుందో ఆ సైన్ అనేది చేయాలి. కానీ ఇది ఎప్పుడు చేయాలంటే టు బీ సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఈ థర్డ్ బాక్స్ అనేది మీరు ఎంటీగా వదిలేసి ఓన్లీ ఎగ్జామ్ డే రోజు ఇన్విజిలేటర్ ముందే సైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి రాయాలి? మీ నేమ్, మీ అడ్రస్, ఇక్కడ ఫోటో స్టిక్ చేయాలి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. ఎగ్జామ్ డేకి వెళ్ళడానికంటే 1 or 2 days బిఫోరే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఎగ్జామ్ డే రోజు సైన్ అనేది ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి, ముందు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు సైన్ చేయకండి. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఇది ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి 1 or 2 days బిఫోర్ కంపల్సరీగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు థంబ్ వేస్తారు కదా, దాని ఇంకంతా మీకు మళ్ళీ సేమ్ డే రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేసి వెళ్ళారనుకోండి, అది మిగిలిన డాక్యుమెంట్స్కి అంటుకుంటుంది, అనవసరంగా కంప్లీట్ ఉంటుంది. కాబట్టి బిఫోర్ 1 or 2 days కంప్లీట్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.